విజయవాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఊహించని ఘటన ఎదురైంది. ఒక అనుమానిత వ్యక్తి తుపాకీతో పోలీసులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న బాలాజీ హోటల్లో శనివారం పోలీసులు ఈగల్ టీం అధికారులు తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా దగ్గరున్న తుపాకీతో పోలీసులు ఈగల్ టీం అధికారులపైకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు పారిపోతున్న నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు తెలంగాణలోని వరంగల్కు చెందిన మురళిగా గుర్తించారు. ట్రిగర్ ప్రెస్ చేయకపోవడంతో బుల్లెట్ ఛాంబర్లోకి రాలేదని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుండి 9mm పిస్టల్, 5 రౌండ్ల బుల్లెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ వ్యక్తి విజయవాడకు ఎందుకు వచ్చాడు, గన్ ఎలా వచ్చింది, ఎవరైనా హతమార్చేందుకు అతడు కుట్ర పన్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశంలో, అది కూడా రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం సామాన్య ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది.